ఇవన్నీ మీకు జనాల సింపతి సంపాదించే విషయాలే కదా. కీర్తి ఇవాళ ఎందుకు డిబేట్ లో పాల్గొనాలి అంటే నువ్విలా ప్లాన్ చేస్తున్నావా? చెప్తా నేను ఈ సంగతి చెప్తా. నేను ఆల్రెడీ టీవీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడేశాను మావయ్య. మునుస్వామి గారి కూతురు అనిపించుకున్నావమ్మా. అలా కనిష్క మావయ్య పొలిటికల్ వీక్నెస్ ని వాడుకుని కీర్తిని ఛానల్ కి పంపిస్తోంది. అర్థమైంది వదిన. నేను ఇప్పుడే వెళ్ళి కీర్తితో మాట్లాడతాను. నేను కీర్తిని కూడా ఒప్పించేశాను మావయ్య. అవునా? అవును మావయ్య, నిజం. అదిగో కీర్తి వస్తుంది. కీర్తి టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చోకుండా ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు ఛానల్కి దగ్గరలో ఎవరున్నారు? అదిరా జరిగింది. హలో అన్నా. రవి ఎక్కడున్నావు? మన అడ్డా మీద అన్నా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉన్నామన్నా. చెప్పన్నా, ఏమైనా పనుందా? అవునరా. రే, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. వచ్చి కలవమంటావన్నా? చెల్లి టీవీ డిబేట్లో పాల్గొనాలని ఛానల్కి వెళ్తుంది. తన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకుండా మనం ఎలాగైనా సరే ఆపాలి. సరే అన్నా. ఏ ఛానల్కి వెళ్ళింది చెల్లెమ్మా? జీ న్యూస్కి వెళ్ళింది. రే, మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ డిబేట్ జరగకుండా ఆపాలి. సరే అన్నా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే, లేట్ చేయకుండా వెళ్ళండి. నేను కూడా వస్తున్నాను. సరే అన్నా, నువ్వు వచ్చేలోగా మేము అక్కడికి వెళ్ళి ఆ డిబేట్ జరగకుండా చూసుకుంటాం. సరేదా, మనం అక్కడికి వచ్చాక కలుద్దాం. ఓకే అన్నా. సిద్ధు అన్న ఫోన్ చేశాడు. మనం అర్జెంటుగా న్యూస్ టీవీ ఛానల్కి వెళ్ళాలి. అక్కడ డిబేట్ జరగకుండా ఆపాలి. మన బ్యాచ్ ను తప్పిలు. అలాగేరా. కీర్తి ఇప్పుడున్న ఆవేశంలో డిబేట్లో కూర్చుంటే కనుక అమాయకులైన అత్తయ్య మావయ్య గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిబేట్ జరగకూడదు. హాయ్, నేను మీ శాంతి. మరి కాసేపట్లో లైవ్ డిబేట్ స్టార్ట్ కాబోతుంది. ఇవాళ స్పెషల్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి కూతురు కీర్తి మనతో పాటు మన డిబేట్ లో పాల్గొనబోతుంది. ఈ డిబేట్ లో గొప్పింట్లో పుట్టి ప్రముఖ నాయకుడైన కూతురయ్యిండి కూడా అత్తారింట్లో తను పడిన కష్టాల గురించి మనతో మాట్లాడబోతున్నారు. నో, వదిన లైవ్ ఎందుకు చేస్తుంది? వెంటనే వెళ్ళి వదిన అలా మాట్లాడకూడదని చెప్పాలి. తనకే కాదు, మా రెండు కుటుంబాలకే నష్టం జరుగుతుంది. ఈ డిబేట్ అయిపోయేసరికి మీ ఫేట్ మారిపోతుంది మావయ్య. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ డిబేట్ కి స్వాగతం. ఉన్నింటి బిడ్డైనా లేనింటి బిడ్డైనా ఆడబిడ్డ అయితే చాలు అత్తవారింట్లో లోకువైపోతుంది. అలాంటి ఒక ఆడపిల్ల ఇప్పుడు ఇవాళ మన స్టూడియోలో ఉంది. మీ పేరు వివరాలు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. నేను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజ్ గారి కూతుర్ని. ఆగండి. ఎవరు మీరంతా? లోపల డిబేట్ జరుగుతుంది కదా, అది ఆపమని చెప్పండి. ఏంటి డిబేట్ ఆపాలా? అది చెప్పడానికి మీరెవరు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైందిరా? లోనికి వెళ్ళట్లేదన్నా. వాళ్ళేంటి రాపేది? రండి. అవన్నీ డిబేట్ ఆపండి. ఆపండి డిబేట్. ఎందుకు ఆపుతున్నారు? హలో పోలీస్ స్టేషన్, మా ఛానల్ దగ్గరికి కొంతమంది వచ్చి గొడవ చేస్తున్నారు. మీరు వెంటనే వచ్చేయండి.
అత్తారింట్లో మీకు మొదటి నుంచి సమస్యలే అని విన్నాము. మీ సమస్యల్లో మీ నాన్నగారు మీకు సపోర్ట్ చేయలేదా? మా నాన్నగారు నాకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నారు. కానీ నిజానికి ఆయన వల్లే నేను ఈ రోజు ధైర్యంగా నిలబడగలిగాను. తులసి, కీర్తి లైవ్ డిబేట్ లో కూర్చుంది. కూర్చొనివ్వండి. వదనకి మాట్లాడాలనుందేమో. అదేంటి తులసి అలా అంటావు? దానివల్ల మన రెండు కుటుంబాల పరువు బజార్న పడుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటండి? మీరొచ్చి ఇలా గొడవ పడ్డం వల్ల జరుగుతుంది అదే కదా. పైగా ఇలా గొడవ పడ్డం వల్ల సమస్యలు పెరుగుతాయే తప్ప ప్రయోజనం ఏంటి? మీతో ఇదంతా చేయిస్తున్నానని నేను నింద మోయాల్సి వస్తుంది. కావచ్చు తులసి, కానీ కీర్తి మాట్లాడేది జనం అంతా చూస్తారు. చూడనివ్వండి. పైన వాళ్ళ మాటలకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. మైకు పట్టుకుని చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు కదా. నిజాలేంటో నిరూపించి అమ్మా నాన్నల్ని నిర్దోషులుగా నేను విడిపిస్తాను. కానీ తులసి, ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అది నేను చూసుకుంటానండి. అది కాదు తులసి, నేను చెప్పేది విను. ప్లీజ్ సిద్ధు గారు, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఈ గొడవ ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళండి.